నిన్న ఉదయం నుంచి ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రెండు వర్గాలు. ఒకటి, అది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియోనే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, లోపలేయాలి అనేది టీడీపీ ప్రో వాళ్ళ అంచనా. లేదు ఇది ఒక ఫేక్ వీడియో. అసలు ఫేక్ వీడియో అయినా కాకపోయినా ఇందులో జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అనేది వైఎస్ జగన్ అభిమానులు కానీ ఆ పార్టీ తాలూకు కార్యకర్తలు కానీ ఒక వాదన. వీటిలో మంచి చెడులు నిజానిజాలు అనేది సాపేక్షంగా కనపడతాయి. అసలు ఆ సంఘటన జరిగిన రోజు నుంచే ఒక మీడియాలో మొదటి ఆ ఇన్సిడెంట్ జరిగిందో లేదో వెంటనే జగన్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి అని బ్రేకింగ్ వేసేసినాయి. కానీ ఆ తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అది కాదు, ఫలానా కారు గుద్దింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన ఆ కార్ నెంబర్. సో పోలీసులు చెప్పిన కథనాన్ని నమ్ముతారు కాబట్టి మరి ఆ రోజున ఎవరైతే చెప్పారో ఫలానా కాన్వాయ్ కూడా కాదు, కాన్వాయ్లో చేరిన ఒక ప్రైవేటు వెహికల్ గుద్దింది అని చెప్పారు కదా, ఆ కారు ఎవరిని గుద్దింది మరి అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఊరికనే జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక వ్యక్తి పడి చనిపోయినట్లుగా చిత్రీకరించారు నిన్నంతా కూడా. వాస్తవానికి దాని కింద పడ్డాడో లేదో తొడగొట్టి సవాల్ చేసి చెప్పేవాడు ఎవ్వలేడు. ఆ విజువల్ చూసి చెప్పేవాడే తప్పితే, ఆ విజువల్ చూసి పడిన తర్వాత, అంత సంఘటన జరిగిన తర్వాత ఇంకొక వీడియో ఉంది. యాక్చువల్గా ఇది 18వ తారీఖే కనిపించింది కూడా. అతను ఒక నేల మీద కాలు వేసుకొని ఊగుతూ ఉంటే వచ్చి ఎక్కువ అంబులెన్స్ వచ్చింది అని అనడము, మనవాడు లేదు అంటుంటే వీళ్ళే తీసుకెళ్ళడం వరకు చూశారు. అంటే దాన్ని బట్టి ఏం జరిగింది, ఏం కనపడుతుంది మనకి? అతను ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా బతికే ఉన్నాడు. ఎంత టైము అనేది ఎవరు చెప్పలేం. ఎందుకంటే దాన్ని మనం రిపోర్ట్ చేయడానికి విజువల్ సపోర్ట్ అనేది మనకి లేదు కాబట్టి. మనకు కొంతమంది విజువల్ అంటుంటారు కదా, విజువల్ అంతే, విజువల్ సపోర్ట్ లేదు కాబట్టి. మరి ఇక్కడ వీళ్ళు ఎవరు లేవనెత్తిన ఒక సందేహం, అంబులెన్స్ ఎక్కేదాకా బతుకున్న అతను ఎలా చనిపోయాడు? ఎస్పీ గారు ఆ రోజు చెప్పిన ప్రెస్ మీట్లో కూడా అదే ఉంది. బ్రాట్ డెడ్ అంటే తీసుకొచ్చేసరికే చనిపోయి ఉన్నాడు అని. ఇక్కడ కీలకమైన ఒక సందేహాలు ఎవరైనా చేయాల్సింది, వీళ్ళు చేయలేము. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్పింది? పోస్ట్ మార్టం చేయించారా లేదా, ఏ గాయాల వల్ల చనిపోయాడు, ఇవన్నీ కూడా తేలుతాయి. ఊరికనే పిచ్చితనంగా మనకు ఒక వీడియో దొరికింది కాబట్టి దాన్ని పట్టుకుని ఏదో ఇరికిద్దామంటే కుదరదు. ఆ వీడియో ఒరిజినలా కాదా చూడాలి. దీనికి కొంతమంది మేధావులు బయలుదేరారు. ఏదో పోలీస్ శాఖ ఏదో ఒక నోట్ రిలీజ్ చేసింది. పోలీస్ శాఖ నోట్ రిలీజ్ చేసేది ఏంటి? అదే ఎస్పీ కదా చెప్పింది కూడా. ఫలానా కారుతో గుద్దడంతో అతనికి గాయాలయ్యాయి, ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు అని. పైగా ఆమె భార్య ఇచ్చిన కంప్లైంట్తో ఇప్పుడు కొత్తగా చేపట్టారు దర్యాప్తు అంటున్నారు. అది తప్పు. 18వ తారీఖే వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఆ బయట స్పష్టంగా మాట్లాడుతుంది కూడా ఉంది. లూర్ద్ మేరీ అనుకుంటాను, ఆమె చెప్పింది, స్పష్టంగా చెప్పింది కేసు పెట్టారండి అని చెప్పి. సో కేసు అప్పుడే నమోదైంది. అయితే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, పోలీసులు ఆ రోజున ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు? అసలు ఈ వీడియో ఎవరు ఇచ్చారు బయట మీడియాకి? అంటే పోలీసులు ఇచ్చారా లేకపోతే పోలీసులకు వాళ్ళే ఇచ్చారా? సీసీ ఫుటేజ్ పరిశీలించాము, డ్రోన్లోనే దృశ్యాలు చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 4 రోజుల్లో చేశారా, లేదంటే ఈ మధ్యలో ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఉందా? ఇవన్నీ కూడా చూడాలా. ఊరికనే ఒకరి మీద నిందలు చేయటం కానీ ఒకరికి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది జరగదు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా లేదా అని కోర్టు వెంటనే చూడదు. ఫస్ట్ ఈ కేసు మేము పెట్టాము అనగానే వాళ్ళని రిమాండ్కి పంపిస్తారు. జనరల్గా చూస్తున్నదే కదా. ఈలోపు ఏం జరుగుతుంది? లీగల్గా ప్రొసీడ్ అవుతారు. మేము అసలు ఆ సంఘటనా స్థలంలో లేమని కానీ, ఉన్నామని కానీ, ఆ తర్వాత కూడా బతికే ఉన్నారని కానీ, ఇంకా
ఇలాంటి ఒక లీగల్ ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ లీగల్ ప్రొసీజర్ తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక వీళ్ళ వాదన ఏంటి, వాళ్ళ వాదన ఏంటి అని. అంతేగాని రెచ్చిపోయి ఒక వర్గం వైపు మొగ్గు చూపిన వాళ్ళందరికీ ఎవరైనా సరే ఈయన చేసాడని కానీ చేయలేదని కాదు, అయితే వాహనం గుద్దడంతో అతనికి గాయాలు అయి ఉంటాయి. కానీ ఏ వాహనం అయినా కానీ అతను ఆ గాయాల వల్లనే మరణించాడు, తద్వారా చికిత్స అందకపోవడం వల్ల అనేది ఏమన్నా తేల్చగలరేమో. కానీ వీళ్ళు హిట్ అండ్ రన్ కేసు, గుద్దేసి వెళ్ళిపోయారు, చనిపోయాడు సంఘటనా స్థలంలోనే అనేది అవాస్తవం. ఇది ఇంకా ఇంకొద్దిగా డీప్కి వెళ్తే వీళ్ళు బయట పెడుతున్నటువంటి వీడియోల్లో కానీ ఫోటోల్లో కానీ ఆ వాహనం ఎక్కిన ఒక కుర్రవాడు ఒక చోటేమో వైట్ కలర్ షర్ట్లో ఉన్నాడు, ఇంకో చోటేమో బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్నాడు. చూడండి అది ఎలా సాధ్యపడుతుంది. అలానే ఆ వీడియో తీసిన వాళ్ళు ఎందుకు ముందైతేనేమో టైర్ వైపు ప్యాన్ చేశారు, ఆ తర్వాత పైకి వెళ్ళింది వీడియో. అసలు నిజంగా ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సంఘటనా స్థలంలో అంటే ఆ చెప్పబడుతున్న వీడియోలో సడన్గా ఎలా వచ్చాడు, దానికి ఎందుకు సడన్గా ఎలా వచ్చాడు జనసందోహం మీద. మరణానికి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సిందే, ఆ వ్యక్తి స్థాయిని బట్టి కాదు, మరణానికి గౌరవం ఇవ్వాలి. వీళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని అసలు పట్టించుకోలేదు, బాధ్యత తీసుకోలేదని. మనం మొదట్లోనే చెప్పాం దానికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలని. దానికి తగ్గట్టుగా వాళ్ళేదో ఒక 10 లక్షలు నష్టపరిహారం. వీటన్నిటికీ మించి ఏం జరిగిందంటే అతను కాలు మీద కాలేసుకొని నేల మీద పడుకొని ఊగుతున్న తీరు చూసినప్పుడు నాకు అనిపించింది ఇతను బాగా మందు కొట్టి ఉన్నాడని. ఎస్పీ గారు జూన్ 18వ తారీఖు అదే చెప్పారు, అప్పటికే మద్యం తాగి ఉన్నాడని. బహుశా ఆయన చెప్పలేదనుకుంటా. మీకు పేపర్ క్లిప్పింగ్లు కనుక చూస్తే జూన్ 18వ తారీఖు 19వ తారీఖు వచ్చినవి, అందులో ఎస్పీ ప్రెస్ మీట్లో ఇదే చెప్పినట్టు ఉంది. చూడండి, అంటే మందు కొట్టి ఉన్నాడు. నేను ఇంకొక సందేహం లేవనెత్తా, అతను కారు కిందకి డాష్ ఇస్తే పడ్డాడా, ఎవరైనా తోసారా? కాన్స్పిరసీ థియరీలు అన్నీ బయటకు వస్తున్నప్పుడు ఇంకో కాన్స్పిరసీ థియరీ రాకూడదని లేదు కదా. కుట్ర సిద్ధాంతం, తప్పించుకోవాలని చూశారు, పారిపోవాలని చూశారు అన్నప్పుడు మనం ఈ కోణంలో కూడా చూడాలి, అతను ఎలా పడ్డాడు దాని కింద అనేది. ఎందుకు అంటే ఒక ఇన్సిడెంట్ జరగగానే అవుట్రేటెడ్గా జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయాడు అని బ్రేకింగ్లు వచ్చినాయంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సమాచార మార్పిడి అనుకోవాలా, ముందే సమాచారం ఉందనుకోవాలా? ఇవి ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ప్రశ్నలు. ఇందులో ఫలానా వాడికి మద్దతు ఇచ్చేది లేదు, ఇది ఈ వీడియో మీద ఇంకా స్పందనలు ప్రతిస్పందనలు కొనసాగుతూనే ఉంటాయి.